నమస్తే. మనము భగవద్గీతని అంటే ఎలా శ్రవణం చెయ్యాలి, ఆ తర్వాత శ్రవణం చేసిన దాన్ని ఎలా మననం చేసుకోవాలి, ఆ చేసుకున్న తర్వాత ఎలా ఆ నిధి ధ్యాసలో ఉండాలి, ఆ తర్వాత సత్యాన్ని మనం ఎలా గ్రహించుకోవటం జరగాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంట్రడక్షన్ చాలాసార్లు చెప్పుకున్నాం. బోలెడు బోలెడు వేల వేల మంది వేదాలలో చెప్పినటువంటి అంటే రిసీవ్ చేసుకున్నటువంటి అంటే శృతులు అంటారు వాటిని. అపరుషేయాలు ఎవరు చెప్తే రాసుకున్నవి కాదు, ఆ ఋషులు డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నటువంటి శృతులు, వాటిని వేదాలు అంటారు. అలాగే ఉపనిషత్తులు, ఇలా ఎన్నో వేల వేల మంది రాసినటువంటి గ్రహించినటువంటి భావాలన్నీ పట్టుకొని మన వేద వ్యాసుడు బ్రహ్మసూత్రాలుగా ఆ తర్వాత మనకి భగవద్గీతగా అందించడం జరిగింది. అందుకనే ఉపనిషత్తుల సారాన్ని, బ్రహ్మసూత్రాల్ని, భగవద్గీతని ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడు కూడా మనము మన అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు వచ్చాము, ఈ ప్రపంచం ఏంటి, ఈ మనుషులేంటి, ఈ అనారోగ్యాలేంటి, ఈ చావులు, ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనన్నిటికీ కారణం ఎవరు, ఎక్కడున్నాడు, అసలు దేవుడు నిజంగా ఉన్నాడా లేడా, వీటన్నిటికీ సమాధానాలు ఈ భగవద్గీతలో మనకు వస్తాయబ్బా. ఈ సమాధానాలే అవసరమే లేదనుకో, ఈ ప్రశ్న లేకుండా ఎవరు ఉండరు. ఎప్పుడో అప్పుడు ఒక్కసారైనా సరే అందరి దగ్గర ఉన్నది మనస్సే. ఈ జీవితం ఏంటి అనేటువంటి ఆలోచన రాకుండా ఉండదు. కాకపోతే వచ్చినా సరే మన దగ్గర స్వభావ సిద్ధంగా మూడు గుణాలు ఉన్నాయి కాబట్టి, నేనే శరీరం అనేటువంటి తత్వగుణం, తమోగుణం, ఏదో సాధించాలని రజోగుణం, ఆ తర్వాత ఇంకోటి ఏంటి నేనే ఏదేదో గ్రహించాలి, తెలుసుకోవాలి, అది ఇది అనేటువంటి సత్వగుణం. ఈ మూడు గుణాలు ఎప్పుడైతే ఉన్నాయో మన స్వభావం ఇలా వాటికి అనుగుణంగా ప్రపంచం చుట్టూ పరిగెడుతుంది. కాబట్టి లోపల ఎప్పుడన్నా ఒక ఆలోచన వచ్చినా దానికోసంగా మనం ప్రయత్నం చెయ్యం. అలా ఎవరైతే ప్రయత్నం చేయాలనుకుంటారో దానిని ఆధ్యాత్మికత అంటారు. అంటే ఆధ్యాత్మికత అంటే పెద్ద గొప్ప విషయం అని కాదు. మరి ఆధ్యాత్మికత అంటే నిజంగా ఏంటి? మనకున్నటువంటి ఈ మూడు గుణాలు, మన స్వభావం, మన లక్షణాలు, నాది, నా ఇష్టం, నా ఇష్టం, ఆ తర్వాత ప్రపంచం తప్ప ఇంకోటి ఏం లేదు, నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి ఈ స్వభావాన్ని మనం మార్చుకుంటూ, ఇదంతా భగవతత్వంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, ఇదంతా జస్ట్ ఒక డ్రామా నడుస్తుంది, ఆ డ్రామాలో నాదొక పాత్ర అనేటువంటి విషయాన్ని లోపలంటే మళ్ళీ ఏదో పెట్టినటువంటి ఒక ముద్ద కాదు. లోపలంటే మనకి డీప్గా ఉన్నటువంటి ఒక ఆలోచన. అంతకంటే ఇక్కడ శరీరంలో ఏమీ లేవు. ఏ ఉన్నా సరే స్వభావం అంటే మళ్ళీ ఆలోచన, జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. కాకపోతే ఏంటంటే ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆ భాషను వాడటం చేస్తారు. దాన్నే అంతఃకరణ అంటారు. మన లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలనేమో చిత్తం అంటారు. వాటికి అనుగుణంగా మనకు వచ్చేటువంటి సంకల్ప వికల్పాలు, ఆలోచనలని మనస్సు అంటారు. ఇది చేద్దామా, అది వద్దా అనేటువంటి వివేకం, విచక్షణ చేసేదాన్ని బుద్ధి అంటారు. మనం కండక్ట్ చేసేదాన్ని శరీరం అంటారు. అంటే జరగడం శరీరం ద్వారా జరిగిన దాన్ని అహంకారం, కానీ మళ్ళీ అనుభవాలన్నీ మళ్ళీ మన ఆలోచనలే, మళ్ళీ మన భావాలే. అంతే కదా. ఎప్పుడో చాలా సంవత్సరాల నాడు జరిగినటువంటి విషయం ఇప్పుడుందా? లేదుగా. రేపు జరగబోయే విషయం మనకేమన్నా తెలుసా? తెలియదు కదా. ప్రస్తుతంలో అది ఇట్లా అని పోల్చుకుంటున్నామా? ఇదంతా నడిపిస్తున్నది ఏంటంటే మనకి మన వివేకం లేనటువంటి మన మనస్సు. అందుకని భగవద్గీత చెప్పింది ఏంటి? ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఏదో దేవుడు నిన్నొచ్చి స్వర్గంలో కూర్చోబెడతాడు, నువ్వు చేసిన పాపానికి నరకంలో కూర్చోబెడతారు అని ఆ మహారుషులు చెప్పలా. ఈ సృష్టి అంతా ఒక నియతి ప్రకారం జరుగుతున్నది. కానీ ఆ నియతి అనేది మనం ఎవరో మన బుద్ధితో కానీ, మన మనసుతో కానీ, మన ఆలోచనలతో కానీ, మన చేతులతో కానీ గ్రహించేటువంటి స్థితి లేదు. కాకపోతే నువ్వు కొంచెం నీ స్వభావాన్ని, నీ గుణాలని, నీ కోరికలు కనుక తగ్గించుకున్నావంటే ఆ నిశ్చలమైనటువంటి స్థితిని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలవు. ఆ నిశ్చలమైన స్థితి ఎప్పుడైతే నువ్వు అనుభవానికి తెచ్చుకుంటావో ఆ స్థితిలో నుంచి మళ్ళీ నువ్వు కింద పడవు. ఎప్పుడైతే నువ్వు కింద పడవో నీ పరికరం అనేటువంటి ద్వారా, ఈ శరీరం అనేది ఒక పరికరం, ఈ పరికరం ద్వారా జరుగుతున్న ప్రతిదీ కూడా భగవతత్వంలో భాగమైపోతుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పాడు. దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తున్నాడు? అర్జునుడిది విషాదం. ఎందుకు విషాదం? నాది శరీరం అనేటువంటి మమకారం, ఈ జగత్తునంతా నేనే ఉద్ధరిస్తున్నాను అనేటువంటి అహంకారం. అంటే అర్థం ఏంటి? నేను, ప్రపంచం రెండు సత్యం అనేటువంటి భావం. ఇక్కడ భగవాన్ ఏం చెప్తాడు? నువ్వు సత్యం కాదు, ప్రపంచం సత్యం కాదయ్యా, ఇదంతా ఒక మిథ్య, కనపడుతున్నది ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఇక ఉండదు కదా. అంటే నీ కంటికి కనపడుతుంది కానీ తర్వాత వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం. అంటే జస్ట్ నువ్వు మెజర్ చేయొచ్చు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత చూసుకున్నా, 150, 200 ఏళ్ళు అయితే భూమి మీద ఉండటం జరగదు కదా. ఎందుకు? ఒక నియతి ప్రకారం సృష్టి జరుగుతున్నప్పుడు ఒకళ్ళిద్దరు ఎక్కడో ఎక్సెప్షన్స్ ఉండే కానీ అందరికీ జరిగే క్వశ్చన్ లేదు. అయినా ఉండి చేసేది ఏముంది? చాలామంది అంటుంటారు 100 సంవత్సరాలు బతుకు, 100 సంవత్సరాలు బతకడం కాదు అర్థం. 100%
ప్రతి మొమెంటు బతకగలగడం జీవితం. అంటే ఏంటి, ప్రాణం పోయిందాక 100% పరమాత్మ తత్వాన్ని మేనిఫెస్ట్ చేయగలగడమే జీవితం. అంతేగాని 150 సంవత్సరాలు బతకడం, 200 సంవత్సరాలు బతకడం అని చెప్పడం అనేది మన ఋషుల ఉద్దేశం కాదు. కాకపోతే మన బుర్ర చిట్టి బుర్ర, ఈ మనసు తప్ప దీనికి ఇంకేం తెలియదు, ప్రపంచం తప్ప దీనికి తెలియదు, కోరికలు తప్ప తెలియదు, నాదేనటువంటి అహంకారం తప్ప తెలియదు. అందుకని దానికి అనుగుణంగానే ఒక రకరకాలు సృష్టించుకొని దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ పోతారు. ఎప్పుడైతే నీకు కొద్దో గొప్ప మా విషయం అర్థమవుతూ ఉందో అప్పుడు ఏమవుతుంది, ఈ ఊహలు కల్పనలు తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక సాధన అంటే ఉన్నది ఉన్నట్టుగా నీ మనసు గ్రహించాలి. అంటే నువ్వు క్వాలిఫై కావాలయ్యా అర్జున. నువ్వు క్వాలిఫై కావాలంటే నీ శరీరాన్ని నిష్కామంగా వాడు, ఫలితం ఆశించకుండా చెయ్యి, నీ బుద్ధి వికాసం చెందుతుంది. ఒకే విషయం మీద మనసు పెట్టు, అనన్య భక్తితోటి, అదే భగవతత్వం. మూడోది, నీ ఇంద్రియాలు బయట తిరుగుతున్నాయి, వాటిని చిన్నగా లోపలికి పట్టుకొచ్చిన తర్వాత నీ మనసు ఒకే దాని మీద నిశ్చలం అవుతుంది. ఎప్పుడైతే నీకు ఈ 3 స్థితులు వచ్చాయో అప్పుడేమొస్తుంది, అప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. జ్ఞానం అంటే కూడా ఏమీ లేదయా, నిరాకారమైనటువంటి ఒక శక్తి ఏదో ఉంది, దాన్ని ఎవరు చూడలేదు, అర్థం చేసుకోలేదు. కాకపోతే అది ఉండడం జరిగిందని కొంతమంది ఋషులు గ్రహించారు. అది నిజంగా చెప్పాలంటే నీ దగ్గర కూడా ఉంది, అది నీ స్వరూపమేను, అది దాటి ఎవ్వరి ఏమీ లేదు. సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వం నా దగ్గర ఉంటే పక్క వాళ్ళ దగ్గర ఉండదా, ఈ చెట్టు దగ్గర ఉండదా, చీమ దగ్గర ఉండదా, అంతా ఉన్నది. కాకపోతే నువ్వు గ్రహించే శక్తి నీకు లేదు. అంటే నీ స్వభావం, దాన్ని మార్చుకో. ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించు, గట్టిగా నమ్ము. తర్వాత ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి 3 గుణాలను తీసేసే విధంగా భగవతత్వం మీద నమ్మకం పెట్టుకునేట్టుగా శ్రద్ధ పెట్టుకో. అప్పుడు నీకు పురుషోత్తమ ప్రాప్తి అంటే భగవతత్వం ఏంటో విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అని చెప్తూ ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్తున్నాడు, 18వ చాప్టర్ చదువుకుంటున్నాం. ఇదేంటో తెగటల్లా, అంటే పెద్దగా 80 శ్లోకాలు ఉన్నట్టుంది. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ముఖ్యంగా చేయాలంటే దీని పేరు మోక్ష సన్యాస యోగం. చివరి నీ స్థితి ఏంటి, నాది లేదు నీది లేదు అని అహంకారం కనుక లేకపోతే ఉండేదంతా మోక్షం. మోక్షం అంటే మళ్ళీ ఎక్కడో మళ్ళీ స్వర్గం అని చెప్పటల్లా, దుఃఖం అనేది లేని స్థితి, ఏ ఆలోచన లేని స్థితికి నువ్వు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా నువ్వు చేయాల్సింది ఏంటి, మరి నేనేం చేయాలి, అన్ని త్యాగం చేయాలా, ఏం పని చేయక్కర్లేదు అంటాడు. అవి ఏమీ లేదు, అన్ని పనులు చెయ్యి. కాకపోతే కర్మఫలాన్ని త్యాగం చెయ్యి. నీ దగ్గర ఉన్నటువంటి అహంకారం ఉంది కదా, నేనే శరీరం అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి కదా, నీ తమో గుణాన్ని త్యాగం చెయ్యి, రజోగుణాన్ని త్యాగం చెయ్యి. తమో గుణం అంటే శరీరం, రజోగుణం అంటే ప్రాణం, సత్వగుణం అంటే మనస్సు. ఈ 3 నువ్వు త్యాగం చేశావంటే ఉన్నది ఒకటే తత్వం, అది నువ్వేను, ఇంకోటి ఏమీ లేదని గ్రహిస్తామని చెబుతూ నిన్న మళ్ళీ మనం ఏం చదువుకున్నాం, ఇది ఒక రహస్యకరమైనటువంటి శాస్త్రం అయ్యా, ఇది అందరికీ అర్థం కాదు, అలాంటి శాస్త్రాన్ని నీకు బోధించాను, దాన్ని నువ్వు పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని చెబుతూ, ఇంకా నీ మీద నాకు ప్రేమ ఉంది, ఇంకొంచెం తప్పు డైల్యూట్ చేసి చెప్తాను, అర్థం చేసుకో నాయనా అని చెప్తూ నిన్నేం చెప్పాడు, నీ మనసుని నీ బుద్ధిని అన్నీ నాయందే నిలుపు, నీకేం టెన్షన్ లేదు, నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు. నేనంటే ఎవరు, నిరాకారమైనటువంటి భగవతత్వం నీతోనే ఉన్నటువంటి నీ జ్ఞానం అనమాట. దాని మీద నువ్వు నిలబెట్టుకో. నీకు 100% చేసి చెప్తున్నాను, నువ్వు నేను ఉన్నదంతా ఒకటనేటువంటి విషయం తప్ప ఇంకొకటి ఏమీ లేకుండా ఉంటుంది నాయన అని చెప్పి నిన్న 65 చెప్పారంటే ఏంటి, ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నువ్వు 100% నన్ను నమ్మావంటే నువ్వు ఒకటేను, నీకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరు, నువ్వు ఒకటే అంటే నువ్వు ఆల్మోస్ట్ నువ్వు డివైన్ అని చెప్పాడు. మరి నేను ఆపుతున్నది ఏది అంటే, నీ స్వభావాన్ని మార్చుకో. నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు అంటే ఈ 3టిని తీసుకొచ్చి ఏంటి, త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటే ఏంటి, మన మనసుని, శరీరాన్ని, ప్రాణాన్ని, బుద్ధిని అన్నీ తీసుకెళ్ళి ఒకే ఒక విషయం మీద కనుక నువ్వు పెట్టగలిగావంటే, నువ్వు తప్ప నాకు ఇంకోటి ఏమీ లేదన్నావంటే, టోటల్ సరెండర్ అవ్వడం కనుక జరిగిందంటే నేను ఒకటేనయ్యా అని నిన్న 65లో చెప్పాడు. ఈరోజు 66 చదువుదాము. సర్వధర్మాలను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించుము. సర్వశక్తిమంతుడును సర్వధారుడును పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపాల నుండి నేను విముక్తిని గావించదును, నీవు శోకింకము. ఇక్కడ పాపం అంటే ఏముంది, పాపం అంటే ఒకటే పాపం. ఏంటి, నేను వేరు, భగవతత్వం వేరు, నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, వాళ్ళు వేరు అని. నిజంగా చెప్పాలంటే ఆ భేదమే మన క్షణక్షణం తినేస్తుంది. ఎప్పుడైతే భేదం వస్తుందో పోలిక వస్తుంది, ఎప్పుడైతే పోలిక వస్తుందో ఈర్ష్య వస్తుంది, ఎప్పుడైతే ఈర్ష్య వస్తుందో అనుమానం వస్తుంది, ఎప్పుడైతే అనుమానం ఈర్ష్య నిన్ను బాధిస్తూ ఉన్నాయో నేను వేరు, సపరేట్ వేరు, వాళ్ళు వేరు అనేటువంటి అహం నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ అహం కంటే మించినటువంటి బాధ ఇంకొకటి ఏమీ లేదు. పైకి మనం ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నామన్న చెప్పినా
ప్రతి మనిషికి లోపల అది గుచ్చుతూ ఉంటుంది. మరి ఈ 3 స్థితులు కనుక నువ్వు దాటగలిగినప్పుడు మాత్రమే నీ దగ్గర హృదయాకాశంలో ఉన్నటువంటి భగవతత్వాన్ని గ్రహించగలుగుతావా? నీ ఈ స్వభావాన్ని మార్చుకుందే నువ్వు ఏమీ చెయ్యలేవు. స్వభావం మార్చుకుంటే నిమిషంలో నువ్వు భగవతత్వం అయిపోతావు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? నువ్వు కంప్లీట్గా నమ్ము, ఆ పాపం నిన్ను నేను విముక్తులుగా నువ్వు పరమేశ్వరుడు నన్నే శరణి చొచ్చుము అంటే నిజం చెప్పాలంటే మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానమే ఆత్మ, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏంటి? సర్వత్రా ఉన్న ఆత్మ మనతో కూడా ఉన్నది. కాకపోతే నాది శరీరం అనేటువంటి విషయంగా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ జ్ఞానాన్ని నమ్ము, దానికే సరెండర్. అంతేగాని శరీరానికి, మనసుకి, ప్రాణానికి కాదు. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు నమ్మావో ఆటోమేటిక్గా నేను విముక్తిని గావించుతానంటే ఇంక నువ్వే విముక్తుడైపోతావు. ఇంకా ఆయన కావించేది ఏముంది? భగవతత్వం నువ్వు ఒకటే అయిపోయిన తర్వాత ఇంకా మనల్ని కావించేది ఏముండదు, మనం ఇంకా కోరుకునేది ఏముండదు. ఈ కోరుకునేవన్నీ పోయినాయి అంటే మనమే భగవతత్వం. కాకపోతే కోరికలు పోనంత వరకు, స్వభావం మారినంత కాలం ఆ భగవతత్వానికి రావడం కష్టం అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు 67 ఏం చెప్తున్నాడు? తపస్సంపన్నుడు కానివానికిని, భక్తి రహితనకును, వినవలెనను కుతూహలం లేని వానికి నీవు ఈ గీతా రహస్యోపదేశమును ఎన్నడను తెలపరాదు. అట్లే నాయందు దోష దృష్టి కలవానికి ఎన్నడను ఈ ఉపదేశం తెలపరాదు. తపస్సంతుడు కానివాడికి, తపస్సు అంటే ఏంటి? శారీరక తపస్సు, మానసిక తపస్సు, ప్రాణ తపస్సు, ఇన్ని రకాల తపస్సులు ఉన్నాయి. అంటే ఏంటి? తపస్సు అంటే అన్నిటినీ సర్వత్రా మన మనసుని, మన ప్రాణాన్ని, మన బుద్ధిని, ఆలోచనలని అన్నిటినీ తీసుకొచ్చి ఒకే విషయం మీద మనసు పెట్టడం తపస్సు. ఎవరు పెడతారా తపస్సు? నాకు భగవతత్వం కావాలి అన్నవాడు మాత్రమే త్యాగం చేయడానికి ఇష్టపడతాడు, అంతే కదా. తన శరీరం ఎంత కష్టపడ్డా పట్టించుకోడు. మనసుకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నా చిన్నగా తీసుకొచ్చి నిలపాలని చూస్తాడు. బుద్ధికి వివేక వైరాగ్యం కలిగించాలని చూస్తాడు. అలా కలిగించాలి అంటే ఒకే ఒక భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయం నమ్మిన వాడికి మాత్రమే అది సాధ్యం అవుతుంది తప్ప అందరికీ సాధ్యం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరికైతే నాకే భగవతత్వం కావాలి అనేటువంటి తపస్సులో ఉన్నవాడికి మాత్రమే ఇది నువ్వు బోధించు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అర్థం కూడా కాదబ్బా. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నిజంగా చెప్పాలంటే ఉపనిషత్తులు ఏం చెప్పారు? 4 రకాల మనుషులు ఉంటారు అంటాడు. ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు, అధమాధికారులు అంటాడు. ఉత్తమాధికారులు అంటే ఏంటి? ఏదైనా నువ్వు వింటున్నప్పుడే ఏ భావంతో పరమాత్మ తత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నది ఎవరు చెప్తున్నారు? భగవతత్వం జీవాత్మకి చెప్పడం జరుగుతుంది. భగవతత్వ జ్ఞానం జీవాత్మకి చెప్తుంది. ఏమని చెప్తుంది? నీకు నాకు తేడా లేదయ్యా, నువ్వు గుణాలను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నేను జీవత్వం అనేటువంటి భావంలో ఉన్నావు. నువ్వు నేను జీవత్వం అనేటువంటి భావాన్ని వదిలిపెట్టావంటే నాకు నీకు తేడా లేదు అని ఉన్నదంతా ఒకటేను. వన్నెస్ అంటారు కదా, ఉన్నదంతా ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎప్పుడైతే జీవత్వం కూడా నేను జీవత్వం కాదు అనుకుంటుందో అది కూడా యునైట్ అయిపోతుంది భగవతత్వంతో. కాకపోతే ఏంటి? అలా యునైట్ కావాలంటే దానికి ముందు నాకు కావాలి అనేటువంటి ఒక కోరిక, ఆ కోరికే తపస్సు. ఆ తపస్సు కనుక చేస్తే తప్ప ఆ స్థితికి రాదు. తపస్సు అంటే ఏముంది? ఉపాసన. ఇప్పుడు ఏంటి? కర్మయోగం తపస్సే, ఆ తర్వాత ఉపాసన తపస్సే, ఆ తర్వాత రాజయోగం తపస్సే, ఆ తర్వాత మన రాజయోగం అంటే మనం చేసే ధ్యానం, ఆ తర్వాత నాకు జ్ఞానం కావాలని విచారణ కూడా తపస్సే. అంటే ఏంటి? భగవతత్వం మీద కనుక నువ్వు ఈ 4 పెట్టుకోకపోతే తపస్సు కిందకి రాదు. అల్టిమేట్ ఏంటి? నాకు అదే కావాలి అనేటువంటి విషయంగా ఉన్న వాళ్ళని తపస్సు చేసుకుంటున్నారు అంటారు కదా. అందుకని ఇట్లా తపస్సంపన్నులకు మాత్రం అయిన వాళ్ళకి చెప్పవాకు, అలాంటి వాళ్ళకే చెప్పు, ఇష్టమైన వాడికి చెప్పు. తర్వాత భక్తి రహితనకు, భక్తి లేని వాడికి చెప్పొద్దు. ఇదేందిలే, అదేందిలే, అది లేదులే, ఇది లేదులే, ఆయన నుండి చెప్పాడా, ఈ నుండి చెప్పాడా, మనని మించి ఏముందిలే అని అట్లా అహంకారంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకు కూడా చెప్పొద్దు. తర్వాత కొంతమందికి వినాలనే కుతూహలం ఉండదు. ఎందుకు? కర్మను పట్టుకొని ఉంటారు, తర్వాత ఉపాసనని పట్టుకొని ఉంటారు, ఆ తర్వాత ధ్యానాన్ని పట్టుకొని, యోగాన్ని పట్టుకొని ఉంటారు. వాళ్ళకి విచారణ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అందుకని వాళ్ళకి ఆ ఇష్టం కూడా ఉండదు. ఒకవేళ చెప్పినా దానికి వ్యతిరేకంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా చెప్పవాకు. ఆ తర్వాత ఎవ్వరికీ ఇట్లాంటి రహస్యాలు చెప్పకు. అట్లే నాయందు దోష దుష్టికరమని కూడా నన్ను అసలు దేవుడే లేడు, ఉన్నాడా లేడా, ఇదో ఈ సిద్ధాంతం మంచిది, రకరకాలుగా చెప్తున్నారు కదా అని ఎవరైనా సరే నెగిటివ్గా మాట్లాడారనుకో వాళ్ళకు కూడా నువ్వు చెప్పొద్దయ్యా. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా, అంతే కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు, అధమాధికారులు అని. ఉత్తమాధికారులు ఉన్నది ఉన్నట్టుగా ఏ భావంతో చెప్పారు అని మిగిలిన విషయాలు ఏమీ అనవసరమైనటువంటి నెగటివ్ విషయాలు లేకుండా అర్థం చేసుకుంటారు. మధ్యమాధికారులు కష్టపడతారు కొంచెం, అంటే ఏంటి, 2-3 సార్లు వింటామో లేకపోతే ఇంకేదైనా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసిన తర్వాత కొద్దో గొప్ప అర్థం చేసుకుంటారు. ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు చాలా చాలా కృషి చేయాలి. అంటే ఏంటి? తమో గుణానికి సంబంధించిన, అందుకే వాళ్ళకి
పూజలు కర్మ ఇటువంటివన్నీ చెప్పింది. అవి అయిపోయిన తర్వాత కొంచెం బుద్ధికి వికాసం వచ్చిన తర్వాత అప్పుడు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు మందాధికారులు. అధమాధికారులు అన్నాడు శంకరాచార్య గారు. అధమాధికారులు అంటే నువ్వు ఏదన్నా చెప్పు నెగటివ్గానే అర్థం చేసుకుంటారు, పాజిటివ్గా అర్థమే చేసుకోరు. ఏదైనా సరే పాజిటివ్గా అర్థం చేసుకోకపోతే మనం ఎదగలేము, మనకి ఏమీ అర్థం కాదు. నువ్వు ఏ విషయాన్ని భౌతికంగా చూడు, ఆధ్యాత్మికంగా చూడు, మన మనసు కనుక భేదం గ్రహించామంటే భేదమే కనపడుతుంది. మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి? ఎక్కడైతే నీకు భేదం ఉండదో అనుమానం ఉండదు, పోలిక ఉండదు, ఈర్ష్య ఉండదు, అహం ఉండదు. మరి ఈ స్థితులన్నీ లేకపోతే నీ దగ్గరే ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు ఎలా అనుభవానికి తెచ్చుకుంటావు? ఈ గుణాలన్నీ నిన్ను చుట్టుకొని కొట్టి పెడుతున్నప్పుడు. అందుకని నేను చెప్తున్నానంటే ఇట్లాంటి వాళ్ళకే చెప్పు కానీ అందరికొద్దు అంటాడు. అందుకని చెప్పొద్దు, వాళ్ళకేం జ్ఞానం అక్కర్లేకపోయినా ఇదిగోనమ్మా ఇదిగో ఇట్లా పో, ఈ పూజ చేసుకో, ఇట్లా కొండెక్కిరా, తిరుపతి ఎక్కెళ్ళేసిరా, నీ కోరిక నెరవేరుతుంది అన్నప్పుడు చెయ్యంగా తమో గుణాన్ని వదిలి చెయ్యంగా రజోగుణం అంటే కర్మ, ఇచ్చేద్దాం అంతా కర్మ తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఓహో ఇందులో అంతా ఏమీ లేదు, విచారణ చేసుకుంటే అర్థమవుతున్న విషయంలో నేనే జ్ఞానము, నేనే భగవతత్వం అనేటువంటి విషయం గ్రహిస్తారు అన్నట్టు చెప్పటం జరిగింది. ఇక్కడ అల్టిమేట్ ఏంటి ఊరికి ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ చెప్పినా అందరికీ అర్థం కావాలని లేదు. ఎవరికి ఆ తపస్సు శక్తి ఉండి భగవతత్వం మీద ప్రేమ ఉండి ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆ తర్వాత వినాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వింటారు, అందరూ వినరు. ఇది అందరికీ సంబంధించింది కాదు అని భగవద్గీత మొదలుపెట్టినప్పుడే చెప్తాడు. ఏమని? లక్షల మంది ఉన్నా కొంతమంది కూడా నేనే కావాలని అడగరు, కోరికల కోసం అడుక్కుంటుంటారు. ఎందుకంటే భౌతికత్వం కదా. అయిపోయిన తర్వాత పోనీలో ఉద్యోగం అడిగిన విచారణ మొదలుపెట్టినా అందరికీ అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా ఒకళ్ళిద్దరు కూడా నా దగ్గరికి చేరలేరు అన్నారు. అంటే ఏంటి? గుహ్యతరమైనది, అత్యద్భుతమైనది, అన్నిట్లోకి వండర్ఫుల్ విషయం ఏంటి అంటే భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకోగలగడం. ఆ జ్ఞానం కనుక మనకు వస్తే ఇంకా భూమి మీద దేనికి సంబంధించిన విషయానికైనా మనం చాలా చిన్నగా గ్రహించగలుగుతాం. దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏమైతే అది అర్థం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? భౌతికంగా ఉన్న వాటన్నిటిలో నుంచి మన విండోస్ పట్టా డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని విండోలు ఉన్నాయి? ఒకే ఒక విండో ఉంది, భగవతత్వం అనే విండో. అదే తత్వాన్ని పెట్టుకొని ఏది చూసినా మనకి అర్థమైపోతుంది. అలా అర్థం కావాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి? నిష్కామ కర్మ, తర్వాత ఒకే విషయం మీద మనసు పెట్టేటువంటి ఉపాసన, ఆ తర్వాత ఇంద్రియాలను బ్యాలెన్స్ చేసి మనసును లోపలికి తీసుకెళ్లేటువంటి విషయం మన మనసుకి. ఇవన్నీ ఉన్నప్పుడు జ్ఞానం అనేటువంటి విషయం అర్థమయ్యి నాకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయానికి వస్తావు అన్నట్టు చెప్తున్నాడు. 68 నా యందు పరమభక్తి కలిగి ఈ పరమగోప్యమైనటువంటి గీతోపదేశాన్ని అనగా గీతాశాస్త్రాన్ని నా భక్తుల హృదయాలలో పదిలపరచువాడు నన్నే పొందును, ఇందేమాత్రము సందేహం లేదు. మహానుభావుడు. ఇవాళ కూడా ఏదో మా సిస్టర్కి నాకు ఏదో ఒక డిస్కషన్ కూడా వచ్చింది. ఆ పాయింట్కి ఇప్పుడు నాకు ఇక్కడ ఆన్సర్ దొరికింది. ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు కర్మ చేయక్కర్లా, గుడి కట్టక్కర్లా, గోపురాలు కట్టక్కర్లా, మనుషుల్ని మార్చక్కర్లా. నువ్వు చేయాల్సిందేంటి? నా యందు పరమభక్తి కలిగి. అంటే ఏంటి? భగవతత్వం మీద బ్రహ్మాండమైనటువంటి భక్తి ఉండి ఈ పరమగోప్యమైన గీతాదేశం అంటే ఏంటి? చెప్పాడు కదా అందరికీ అర్థం కాదని. నువ్వు అర్థం చేసుకున్నటువంటి ఈ భగవతత్వ సారాన్ని నా భక్తుల హృదయాల్లో పదిలపరచువాడు. అంతే కదా, మనకు తెలిసింది ఏదైనా సరే షేర్ చేయమంటాడు. షేరింగ్ అంటే ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్తాడు. నీకు అర్థమైంది, నీకు అర్థమైనంత మాత్రాన్ని అందరికీ చెప్పు. కాకపోతే మళ్ళీ నువ్వు గురువుని నెత్తి మీద బండ పెట్టుకో. అంటే ఏంటి? ఈ భగవతత్వ జ్ఞానం అనేది నీకు అనుభవానికి తెచ్చుకోవటానికే తప్ప బోధించి నేను గొప్పవాడిని అని అనుకోవడానికి కాదు. నేను బోధించడం మొదలుపెట్టాను అంటే ఏంటి? దానికి ఎక్కడో చెప్తాడు ప్రాక్టీసింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి. ఒకవేళ ఇది నాకు తెలిసింది, ఇది నేను అనుభవంలోకి తెచ్చుకొని ఆచరణకు చేయలేదు, ఇది నా నెత్తి మీద బర్డెన్ అయిపోయి కనపడ్డ వాళ్ళందరికీ నేను కక్కటం మొదలు పెడతాను. కక్కటం అంటే చెప్పటం. చెప్పినందువల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ముందు ఏ విన్నా అది మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే చాలామంది ఏమనుకుంటారు, ఏదో మనం చెప్పటం కాదు, చెయ్యాలంటే వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఉన్న ఆస్తులన్నీ రాసియాలనో, లేకపోతే నాకైతే అది అర్థం కాదు. అది కాదు అనుభవం తెచ్చుకోవడం అంటే. నువ్వు నిరాకారమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళగలగడం ఉంటావు. ఎప్పుడు నువ్వు వెళ్ళగలుగుతావు? భౌతికంగా ఉన్న విషయం నిన్ను పిసరంత కూడా బాధించటం లేదు అంటే అర్థం నువ్వు ఆ భగవతత్వానికి దగ్గరగా వెళుతున్నావు అని అర్థం. అప్పుడు నువ్వు అడగాల్సిన అవసరమో ఇవ్వాల్సిన అవసరమో నేను ఇస్తున్నాను అనేటువంటి అవసరం స్థితి కూడా దాటిపోతుంది. ఎందుకంటే ఇచ్చేదంతా ఏంటి? అంతా భగవతత్వంలోనే జరిగిపోతుంది. అలాంటప్పుడు ఒకళ్ళు కావాలని పోయి నేను ఏదో సోషల్ సేవ చేశాను, వీళ్ళందరినీ నేను మార్చాను అనేటువంటి స్థితి ఉండదు. అదే చెప్తున్నాడు భగవద్గీతలో. అంటే ఏంటి? ఎవరైతే ముఖ్యంగా ఏంటి? మనకి విపరీతమైనటువంటి భక్తి,
ఆ భక్తి కలిగి ఈ పరమగోప్యమైనటువంటి గీతాపదేశాన్ని అనగా నేనేం చెప్తానో దాన్ని నా కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని నా భక్తుల హృదయాల్లో కనుక ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు నిస్సందేహంగా నన్నే పొందుదురు అంటున్నాడు. ఎవరు చెప్పగలుగుతారు? ఎవరైతే 24 గంటలు ఆ భగవతత్వ భావంలో అర్థం చేసుకొని ఉండగలుగుతారో, ఒక విషయం ఎప్పుడైతే అనుభవంలోకి కూడా తెచ్చుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఇది అనుభవం అనేటువంటి విషయం చెప్పగలుగుతారు. కాకపోతే ఇంకా మళ్ళీ ఇంకో క్లాస్ ఏం పెడుతున్నారు, ఎవరికంటే వాళ్ళకి చెప్పబాకు, అందరికీ అర్థం కాదు. వాళ్ళకి ఆ తపస్సు చేసి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాకపోతే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి నా భక్తుడే, అందరూ నా ద్వారా వచ్చిన వాళ్ళే. కాకపోతే నువ్వు నేర్చుకున్నది నువ్వు చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? అదేదో వాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నావు అనేటువంటి విషయం కాదు. నీకు ఇంకా భక్తి విపరీతంగా పెరిగిపోతుంది. నువ్వు ఇంకా భగవతత్వంతో 24 గంటలు కనెక్ట్ అవ్వడం. అప్పుడు నీకు నాకు తేడా లేదన్నప్పుడు ఇంకా నువ్వు చెప్పేది నేను చెప్పేది ఏముంది? ఏది ఎక్కడ అవసరమైతే ఆ పనంతా అయిపోతుంది అనేటువంటి భావం అయి ఉండొచ్చు. అల్టిమేట్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైందంటే ఈ భగవద్గీతలో చెప్పింది కర్మ కన్నా భక్తి కన్నా రాజయోగం కన్నా కూడా అల్టిమేట్ ఏంది జ్ఞానం. నువ్వు జ్ఞానం అంటే ఆ జ్ఞాన స్థితిలో ఉండి నీ ద్వారా ఏం జరుగుతున్నా భగవతత్వ పని కిందే వస్తుందంటే అర్థం ఏంటి? ముందు నువ్వు అర్థం చేసుకున్నటువంటి దీన్ని నలుగురికి వాళ్ళ మనసుకు హత్తుకునేట్టుగా కనుక ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు కూడా నన్ను పొందుతారు, నాకు వాళ్ళకి తేడా లేదు అని చెప్తున్నాడు. అంతే కదా. ఒక భగవతత్వ విషయం ముందు ఒకటి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాట్లాడబోయే ముందర మనం ఆ స్థితిలో ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన లోపల నుంచి 100% మన మనసుకు వస్తుంది. అలా మనం లేదు అన్నప్పుడు మనం మాట్లాడటం మొదలు పెడితే దాని మీద మనమేమి గట్టిగా ప్రేమగా మాట్లాడలేము. కాకపోతే ఏంటంటే ఇది చాలా గుహ్యమైన శాస్త్రం. నువ్వు తెలుసుకున్న గీతని అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పితే తప్పేం లేదు. హాయిగా చెప్పు కానీ మళ్ళీ అక్కడ నేనేదో ఒక గురువుని అయిపోయినాను, నాకు అంత వండర్ఫుల్గా ఉండింది అని అంటే వెళ్ళి నేలకేసి కొట్టుకోబడతావు. నువ్వు అప్పుడు నా దగ్గరికి రావు. నాకు తేడా లేదంటే ఇప్పుడు నేనేమన్నా భగవతత్వం ఉంది అందరికీ చెప్తున్నాడా? ఇంత సృష్టి జరిగింది, ఎవరు చేశారో తెలియదు, ఎక్కడో తెలియదు, అతి సామాన్యంగా ఉంది. అందుకనంటే నువ్వు కూడా అతి సామాన్యంగా ఏం జరుగుతున్న పని కాకుండా చెప్పదలుచుకున్న భగవతత్వ స్థితిలో ఉండి కనుక ట్రాన్స్ఫర్ చేయడం జరిగితే అందరి హృదయాలకు అందుకోవటం జరుగుతుంది. మళ్ళీ అక్కడ కూడా ఎవరి హృదయాలకు అత్తుకోవడం జరుగుతుంది అంటున్నాడు. తపస్సంపన్నుడు ఉండాలి, భగవతత్వాన్ని కంప్లీట్గా నమ్మాలి, ఆ తర్వాత ఆ తత్వం మీద ద్వేషభావం లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈశ్వర తత్వాన్ని నమ్ముతున్నారనుకో, ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ వాళ్ళు ఈశ్వరుడు అంటారు, కొంతమంది ఇంకొక రకంగా అంటారు. రకరకాలు ఉంది. అల్టిమేట్ ఏం లేదు, ప్రిన్సిపల్ అయితే నిరాకారమైనటువంటి భగవతత్వం వ్యక్తమైందంత ప్రకృతి. మనం కూడా ప్రకృతిలో భాగమే. మనం ప్రకృతిలో భాగం అనేటువంటి విషయాన్ని గ్రహించి భగవతత్వ స్థితిని లోపల పెట్టుకొని మన ద్వారా జరుగుతున్న ప్రతిదీ భగవతత్వ పని అనేటువంటి కండక్ట్ చేయగలగడం కనుక జరిగితే నీకు తేడా లేదని ఆ మహానుభావుడు చెప్తున్నాడు. 69 నాకు ప్రీతిని గుర్చినట్టి కర్మలను ఆచరించు మనుషుల్లో అతనిని మించిన భక్తులు ఇంకెవ్వరూ లేరు అంటే అందుకని అంతేగాక అతని వలె కానీ అతనిని మించి కానీ నాకు ప్రియమైన వాడు భూమండలమును మరి ఒక్కెవ్వడును భవిష్యత్తుల్లోనూ ఉండబోడు. అందుకని మన ఋషులు ఎంతసేపటికి ఋషులు కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు మన సుందర చైతన్య స్వామినండి, ఆ తర్వాత చాలామంది గురువులంతా కూడా వాళ్ళు ఎంతసేపటికి జ్ఞానయోగం అది అంటుంటారు కదా, జ్ఞానయజ్ఞం అంటుంటారు. జ్ఞానయజ్ఞం అంటే వాళ్ళకి తెలిసింది నలుగురికి బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటి, ఎవరైతే ఈ జ్ఞానయజ్ఞాన్ని నలుగురికి తెలిసించి కనుక బోధించుతుంటాడో అలాంటి వాడు నాకు ఈ భూమండలంలో కానీ భూలోకాల్లో కానీ వేరే లోకాల్లో ఎవ్వడు కూడా నాకు ఇష్టడైన వాడు ఉండడు. ఎవరైతే ఈ బోధన ఎవరైతే అందరికీ అర్థమయ్యేట్టు చెప్తుంటారో వాళ్ళు నాకు ఇష్టలు అని చెప్తున్నాడు. ఏం లేదబ్బా, అల్టిమేట్ మనకి తెలుసుకున్నది మనం చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఇక్కడ మళ్ళీ డిస్క్రిమినేషన్ ఇస్తున్నాడు. మన బుద్ధిని ఉపయోగించి అది వాళ్ళకి అవసరమా లేదా, అందరికి అర్థమవుతుందా లేదా అని గ్రహించుకొని చెప్పుకుంటూ పోవాలి. ఇంకా నిజంగా చెప్పాలంటే అది జనము అనే దానికంటే కూడా మన కోసమే. ఏదైనా ఒక విషయాన్ని మనము చెప్పాలి, షేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం సక్రమంగా అర్థం చేసుకున్నామా లేదా అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఈ అర్థం చేసుకున్నప్పుడు ఒక మనసు ఎలా ఉంటుంది, ఒక నిశ్చలంగా నిర్మలంగా వండర్ఫుల్గా ఉంటుంది. అది ఎవరికి ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పేవి కాదు. చాలా అంటే ఏంటి, అది చాలా ఉత్సాహంగా అంతా ఉంటుందన్నమాట. ఆ ఉత్సాహం అది కూడా అంతా చివరి దాకా కూడా ఉంటుంది. ఎందుకు, వెంటనే ఉన్నట్టుగా విషయం అర్థమైపోతుంటుంది. దీనికి పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనసు దాన్ని ఏమంటారు అంటే ఒక నిశ్చలత్వ స్థితికి కనుక వచ్చినప్పుడు ఉన్నట్టు కనుక అర్థమైనప్పుడు ఉన్నట్టు ఆ భావాన్ని కనుక చెప్పగలిగినప్పుడు ఇటువంటి వాడు నాకు భక్తుడవుతాడు. ఈ భూమండలంలో అతన్ని మించినటువంటి వాళ్ళు ఇంకా ఇక్కడ కానీ ఇంకే లోకంలో కానీ లేడు, అతడు నాకు ఇష్టడు అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా ధర్మ ప్రచారం చేయమని చెప్పకపోయినా
భగవతత్వం విషయం కనుక ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి ముందు దుఃఖం పోతుందబ్బా, దుఃఖం పోతుంది, కోరిక పోతుంది. ఎట్లా పోతుంది? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు దుఃఖము, కోరిక ఇవన్నీ ఎక్కడ? శరీరానికే ఉంది. ఈ శరీరంలో మొట్టమొదటి ఎంతసేపటికి ఏంటి? ఈ స్తమో గుణంలో అనుమానం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఏం చేస్తారు, ఏమవుతుందో, తాళం వేసానో, తాళం తీసానో, అదిగా చేసుకుపోతారు. ఎప్పుడు అనుమానంతో ఘర్షణగా ఉంటారు. ఎప్పుడైతే మనసుకు భగవతత్వాన్ని నమ్మి కొంత ఉదారం ఏర్పాటు చేసుకుంటారో అనుమానం పోతుంది. పోయింది, ఏమవుతుంది, దానికంత నేను టెన్షన్ పట్టం ఎందుకు అనేటువంటి తత్వానికి వస్తారు. రెండో సిద్ధాంతం వచ్చి నీటి తత్వం ఉంది. 75% నీటి తత్వమే. అది కనుక మన మనసుని కనుక వ్యాపింప చేసుకోకపోతే ఒక చోట కుదించుకున్నట్టు అయిపోతాం. అందుకని వ్యాపింప చేసుకొని మనసు ఏం చేస్తుంది? ఎంతసేపటికి అవతల వాళ్ళని చూస్తుంది, భేదం చూస్తుంది. భేదం చూసినప్పుడల్లా పోలికొచ్చేస్తుంది. పోలికొచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు అనేటువంటి ఘర్షణ 24 గంటలు ఉంటుంది. ఆ భావం ఎప్పుడవుతుందో తెలియకుండానే ఈర్ష్య, ద్వేషం పెరుగుతుంది. ఈర్ష్య వల్ల, అంటే ద్వేషం అంటే ఏంటి? ఇంత పిసరంత అనుమానం ఒక మనిషి మీద, అనుమానం కానీ, పోలిక కానీ, ఈర్ష్య కానీ ఉందంటే ఆ మనసు సక్రమంగా ఉండదు. అది రెండో లక్షణం. మూడోది వచ్చేసి ఏంటి? అప్పుడు అది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మన మీద మనం వర్క్ చేసుకోవాలి. నియమ ఆసనాలు అక్కడే వస్తాయి. మనం డిసిప్లిన్ చేసుకోవాలి. అంటే ఏంటి? తపస్సు అంటే అదే. తపస్సు, స్వాధ్యాయం అంటుంటారు కదా. మన మీద మనం పని చేసుకున్నప్పుడు చీచి ఇంత పిచ్చి పనులు చేశాను, వీళ్ళని చూసి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను కాదు, ఉన్నదేదో నాలోనే ఉన్నది, నన్ను మార్చుకోవాలి, ఈ నెగటివ్ క్వాలిటీ నాలో ఉన్నది, దీన్ని వదిలేసుకోవాలి అని మొదలుపెట్టి ముందుకెళ్తాం. అప్పుడు ఒకళ్ళని చూడము, ఒకళ్ళతో పోల్చుకోము, ఒకళ్ళ విషయంలో ఈర్ష్య కూడా ఉండదు. అది వచ్చిన తర్వాత అప్పుడు మన అహానికి వస్తాం. అహానికి ఎంతసేపటికి ఏంటి? దీనికి భయము, కోరిక. పుడుతూనే పాలు తాగడానికి పరిగెట్టింది కోరిక, పుడుతూనే ఏడుపు లంకించుకుంది భయము. ఈ పుట్టుకలో ఈ భయము, కోరిక ఎలా ఉంది? మన చివరి స్థితి దాకా వచ్చిన దాకా మనం ఇవి నడవు. మనం ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి అంటారు కదా. మొదట్లో పరీక్ష రాయడానికి భయం, తర్వాత పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని భయం, తర్వాత పిల్లల గురించి భయం, తర్వాత ముసలితనం గురించి భయం, ఇప్పుడు అనారోగ్యం గురించి భయం, డెత్ గురించి భయం. ఈ భయం పెరుగుతూనే ఉంది. కానీ దీన్ని దాచిపెట్టి నాకేం భయం లేదు, నేను ఇంత దాన్ని అని నలుగురికి చెప్తూ ఉంటాం. అలా చెప్తున్నాను అంటే అర్థం ఏంటి అంటే నాకెక్కడో తీవ్రంగా భయం ఉందని అర్థం. ఈ భయంలో నుంచి బయటపడాల్సింది నేనే, ఇంకెవ్వరూ బయటపడరు. నేను బయటపడాలి అంటే నా ఆలోచనలను నేను పరిశీలించుకోవాలి. ప్రతి చోట మంచి చూడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు? ఈ భయంలో చూడరు అంటే మనం సపోర్ట్ చేసుకుంటానికి చూస్తారు కదా. ఎప్పుడైతే కోరిక ఈ రెండు కనుక పోయాయి అంటే అనవసరంగా ఇన్నాళ్ళు బయట చూసి గందరగోళం పడ్డాను అని అప్పుడు చిన్నగా మనం పరిశీలించుకుంటూ నాకు దగ్గర లేనిది ఏదీ లేదు, ఆ భగవతత్వం కూడా నా దగ్గరే ఉంది అనేటువంటి విధంగా మన హృదయంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని, భగవతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడు తెచ్చుకుంటాము? ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనలు, నేను చెప్పిన అనుమానాలు, అహంకారాలు ఉన్నప్పుడు మనసు ఏదో మాటల్లో అనుకుంటాము, అక్కడ కనెక్ట్ అయినాము, ఇక్కడ కనెక్ట్ అయినాము, ఇంటీరియర్ అయిపోతున్నాము, ఏదో భగవతత్వానికి దగ్గర వెళ్ళిపోతున్నాం అనేది. భగవతత్వానికి దగ్గర వెళ్ళిపోవడానికి ఏం లేదు. నీవే భగవతత్వం, నువ్వే ఆలోచన, నువ్వే జ్ఞానం. నీ దగ్గర నుంచి పోవాల్సింది అనవసరమైనటువంటి ఆలోచనలు పోయినప్పుడు నీ మనసు ఒక నిర్వికల్పంగా, నిశ్చితంగా, ఒక చీకటి, ఒక వెలుగు, వీటన్నిటితో ఏమీ సంబంధం లేని నిద్రలో మన స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే నిద్రలో మనకేం తెలియదు. ఇక్కడ మనకు ఆ నిద్ర లాంటి స్థితి అన్నీ జరుగుతూనే ఉంటాయి. దేనికి రియాక్షన్స్ గొడవలు ఏవి ఉండవు. ఒక నియతి ప్రకారం నడుస్తుంది. ఆ స్థితిని 24 గంటలు నిలుపుకోవాలి అంటే మన స్వభావం, మన గుణాలు మార్చుకొని మనం భగవతత్వం అనేటువంటి భావం ఇప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుందంటే ఏంటి? ఎప్పుడైతే నీ మనసులో ఏ ఆలోచన ఉంటుందో నీ నోట్లో నుంచి అదే మాట వస్తుంది. మనసు, మాట, చేతన్నం. నీ నోట్లో నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట ప్రకారం చేస్తావు. ఇప్పుడు నీ మనసులో ఎలాంటి భావాలు పెట్టుకోవాలి? ఉన్నది ఒకే నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావం నీ మనసులో ఉందంటే, నీ ఆలోచన దాని మీదే స్టక్ అయిందంటే నీకు వచ్చే మాట భగవతత్వం గురించి మాటలే వస్తాయి. ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పనులే జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది అది అల్టిమేట్ ఎవరి కోసం చెప్పాడు భగవద్గీత? మన కోసమే చెప్పాడమ్మా. ఈ స్థితిలో నువ్వు ఉండు. అప్పుడు ఏమవుతుంది? అటువంటి వాళ్ళు నాకు ఇష్టలు అంటాడు. ఇష్టలు అంటే ఇంకా మనకు కష్టం ఏముంది? ప్రపంచం ఏదైనా మన ఇబ్బంది పెడుతుందో, నాకు ఏదైనా అవసరం ఉందో, నాకు కావాలో, అది కావాలో, ఇది కావాలన్నప్పుడు టెన్షన్. ఇప్పుడు నాకేమీ అవసరం లేదు, అంతా భగవతత్వమే చూసుకుంటుంది, అంతా దానిదే అన్నప్పుడు ఆయనకి మనకి ఇష్టం అయిష్టం ఏముంటుంది? ఏం కోరికలు సపరేట్గా లేకపోయినప్పుడు అలాంటి స్థితికి ఎలా రావాలో, ఎలా అనుభవానికి తెచ్చుకోవాలో చెప్పడం జరిగింది అబ్బా భగవద్గీత. రేపు కంటిన్యూ చేద్దాము. ఇంకొక 2 రోజులకి కంప్లీట్ అయిపోతుంది. నమస్తే.